హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను పటాక మనోజ్. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు మనం ఒకే బ్యాటర్తో ఇడ్లీ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము 2 కప్పుల సజ్జలు, 2 కప్పుల మినపప్పు, 1 కప్పు రాగులు, 1 కప్పు బియ్యం, ఇవి మ్యాక్సిమం 6 అవర్స్ అయితే నానబెట్టాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మనం ఇది ఫైన్ మిక్సీ పట్టుకుంటే మాత్రం ఇది దోశ బ్యాటర్, కొంచెం బరకగా పడితే ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అవుతుంది. మనకు చిరుధాన్యాలు ఉంటాయి కదా, సామలు, కొర్రలు, సజ్జలు, ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర సజ్జలు, రాగులు ఇవే ఉన్నాయి. ఇవైతే నేను యాడ్ చేసి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనకైతే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాంటి ఒక విస్కర్ తీసుకొని నీట్గా మిక్స్ చేసి బీపీ షుగర్ ఉన్నవారైనా హెల్తీగా తినేయచ్చు.